ఒకప్పుడు యెహోవా నీవు నీ దేశాన్ని అనుగ్రహించావు, యాకోబు బందీలను తిరిగి తీసుకొచ్చావు. నీ ప్రజల అపరాధాన్ని క్షమించావు, వారి పాపాలన్నిటినీ మన్నించావు. నీ ఉగ్రతనంతటినీ ఉపసంహరించుకున్నావు, నీ మండుతున్న కోపాన్ని విడిచిపెట్టావు. మా రక్షణకర్తవైన దేవా, మమ్మల్ని పునరుద్ధరించు. మాపై నీ అసంతృప్తిని తొలగించు, నీవు మాపై ఎల్లప్పుడూ కోపంగా ఉంటావా? తరతరాల వరకు నీ కోపాన్ని కొనసాగిస్తావా? నిశ్చయంగా నీవు మాకు మళ్ళీ జీవం ప్రసాదిస్తావు. అప్పుడు నీ ప్రజలు నీ యందు ఆనందిస్తారు. యెహోవా నీ కరుణను మాకు చూపించు, నీ రక్షణను మాకు అనుగ్రహించు. దేవుడైన యెహోవా ఏమి చెబుతాడో నేను వింటాను. నిశ్చయంగా ఆయన తన ప్రజలతో, తన విశ్వాసులతో శాంతిని గూర్చి మాట్లాడతాడు. వారు మళ్ళీ అవివేకానికి తిరిగి వెళ్ళకుందురుగాక. ఆయనకు భయపడే వారికి ఆయన రక్షణ నిజంగా సమీపంలో ఉంది. మహిమ మన దేశంలో నివసిస్తుంది. ప్రేమ సత్యం ఒకదానినొకటి కలుసుకుంటాయి. నీతి శాంతి ఒకదానినొకటి ముద్దాడుతాయి. సత్యం భూమిలో నుండి మొలకెత్తుతుంది. నీతి ఆకాశం నుండి కిందికి చూస్తుంది. అవును, యెహోవా తన సమృద్ధిని అనుగ్రహిస్తాడు. మన దేశం తన పంటను ఇస్తుంది. నీతి ఆయనకు ముందుగా